హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో మొత్తానికైతే విజయ్ ఒక ఫైనల్ టెస్ట్లో కూడా పాస్ అయ్యాడండి. ఫ్లోర్ టెస్ట్ అంటారు కదా, అసెంబ్లీలో బల నిరూపణ జరిగే టెస్ట్లో కూడా విజయ్ అద్భుతంగా పాస్ అయ్యాడు. యాక్చువల్గా అసలు ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకుంటే, విజయ్ గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వం ఫామ్ చేయడానికి దాదాపు 3 చెరువులు నీళ్ళు తాగినట్టు చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఆయనకి వచ్చింది దాదాపు 108 సీట్లు. 108 సీట్లో విజయ్ 2 చోట్ల గెలిచినా కూడా ఒకటి తీసేస్తే 107 సీట్లే విజయ్కి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒక 5 సీట్లు వాళ్ళు సపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఒక 5 సీట్లు కలుపుకుంటే మిగతా చిన్న చిన్న పార్టీలు ఈ సిపిఐ, సిపిఎం, ఐఎంయుఎల్, తర్వాత ఇట్లాంటి చాలా పార్టీలన్నీ కలిపి ఇంకొంత కలిపి మొత్తం మీద అయితే 118, 119తో గవర్నర్కి అయితే చెప్పారు. గవర్నర్ ఒప్పుకున్నాడు. ఫ్లోర్ టెస్ట్కి పర్మిషన్ ఇచ్చారు. మొత్తానికైతే ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ అందరి డౌట్ ఏందయ్యా అంటే, ఈ 118 మంది బలంతో విజయ్ 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపగలడా? ఎందుకయ్యా అంటే ఫస్ట్ ఆల్రెడీ గొడవ స్టార్ట్ అయింది. ఎక్కడ? విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వందే మాతరాన్ని ముందు ప్లే చేశారు. ప్రమాణ స్వీకారం మొత్తం అయిపోయిన తర్వాత తమిళ జాతీయ గీతాన్ని చివరిలో ప్లే చేశారు అని ఒక గొడవ స్టార్ట్ అయింది ఆల్రెడీ. చిన్న చిన్న పార్టీలు ఇందాక చెప్పా కదా, సిపిఐ, సిపిఎం, ఐఎంఎల్, తర్వాత ఈ కొన్ని పార్టీలు ఉన్నాయన్నమాట. ఈ పార్టీలందరూ కూడా గొడవ స్టార్ట్ చేశారు. అట్టెట్ట కుదిరిద్ది అసలు? మీరు బీజేపీకి లొంగిపోయారా? గవర్నర్ తప్పు చేశారా? మీరు తప్పు చేశారా? దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీరు క్షమాపణ చెప్పాలి. ఇదెట్ట కుదిరి అదెట్ట కుదిరి అని చెప్పి ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ గొడవ స్టార్ట్ అయిన తర్వాత విజయ్ కొంత వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఫ్లోర్ టెస్ట్ ఉంది కాబట్టి. ఈలోపుగా ఏమైంది? టీవీకే పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కేవలం ఒక్క ఓటుతోనే గెలిచాడు కాబట్టి ఈ ఫ్లోర్ టెస్ట్లో పాల్గొనొద్దు అని చెప్పి కోర్టు ఆర్డర్స్ ఇచ్చారు. అదొక టెన్షన్. ఈ రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఏం భావించారంటే, ఇలాంటి వాళ్ళని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ వందే మాతరం గురించి లేకపోతే తమిళ జాతీయ గీతం గురించి గొడవ స్టార్ట్ చేశారు కదా, ఇక ఈ ప్రభుత్వం ఉన్నట్టే, ఫ్లోర్ టెస్ట్ విజయ్ పాస్ అయినట్టే అనుకున్నారు. దీంతోపాటుగా ఏం జరిగింది? విజయ్ కొంత చిన్న మిస్టేక్ చేశాడు. ఓఎస్డీగా అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ఓఎస్డీగా ఒక యాస్ట్రాలజర్ని పెట్టుకున్నారు. ఆయన పేరు వచ్చేసి రికీ రాధన్. సో ఈ రికీ రాధన్ని ఆయన ఓఎస్డీగా పెట్టుకున్నారు. వెంటనే దానిపైన కొంత వ్యతిరేకత మొదలైంది. బీజేపీ నుంచి కూడా డిఎంకే, ఏఐడిఎంకే, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అందరూ దానిపైన వ్యతిరేకించి మొదలుపెట్టారు. అట్లా కుదిరిద్ది? అసలు ఓఎస్డీ అనేది ఎంతో ఇంపార్టెంట్ పోస్ట్ కదా, దాంట్లో మీరు జాతకాలు నమ్ముతూ అలాంటి జాతకాలు చెప్పే వ్యక్తిని ఎలా పెట్టుకుంటారనేది కూడా ఒక గొడవ స్టార్ట్ అయింది. ఇక అభిమానులందరిలో టెన్షన్. నాయన ఏంద్రిది, అసలే మనం ప్రమాణ స్వీకారం చేసిందే అతి కష్టమే చేశాము, ఇవాళ ఇప్పుడు ఎంత వ్యతిరేకత మొదలవుతుంది, ఎంత అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఇక ఇది మరి నిలబడిద్దా అనేది ఒక డౌట్. ఈ డౌట్తోనే విజయ్ అపరచాణక్యం ప్రదర్శించడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఏమన్నారు, విజయ్కి పెద్దగా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు, రాజకీయ అనుభవం లేదు, ఆయనకి చేత కావటం అనుకున్నారు. కానీ సోఫా రాజకీయాలు బాగానే వర్కౌట్ అయినట్టు ఉన్నాయి. విజయ్ ఎవరిని కలుస్తానికి వెళ్ళినా సోఫాలు తీసుకొని వెళ్ళాడండి. మరి ఆ సోఫాలు ఏమో తెలియదు, కానీ పుష్ప సినిమాలలాగే ఏమన్నా ఉన్నాయో మనకు తెలియదు. కానీ సోఫా రాజకీయం అయితే బాగానే వర్కౌట్ అయింది. డిఎంకే నాయకుడు స్టాలిన్ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చాడు. ఇక్కడ విజయ్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు పుడతాడంటారు చూసారా, అట్లా విజయ్కి ఇక్కడ దాదాపుగా 25 మంది కొడుకులు పుట్టారు. అంటే ఏంటి? 25 మంది నడుచుకుంటూ వచ్చారు. ఏఐడిఎంకేకి 47 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో నెట్ట నిలువుగా చీలిపోయి 25 మంది విజయ్ వైపు వచ్చేసారు. అంటే విజయ్ మీకు సపోర్ట్ చేస్తాం ఎనానిమస్, కానీ ఏఐడిఎంకే నెట్ట నిలువుగా చీల్చి 25 మంది విజయ్ పార్టీకి సపోర్ట్ చేశారు. సో దీంతో ఫ్లోర్ టెస్ట్ జరిగింది. ఫ్లోర్ టెస్ట్లో విజయ్ పార్టీ అంటే టీవీకేకి దాదాపుగా 144 వచ్చింది. డిఎంకే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. డిఎంకేకి ఒక 60 చేంజ్ ఉన్నట్టున్నాయి. డిఎంకే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. తర్వాత ఈ ఏఐడిఎంకే రెండుగా విడిపోయింది కదా. వీళ్ళు పళని వర్గం అనమాట, పళనిస్వామి వర్గం. పళని వర్గం వాళ్ళు ఒక 22 మంది మాత్రం వ్యతిరేకంగా ఓటేశారు. వీళ్ళు అసలు ఆబ్సెంట్. సో మొత్తం మీద చూసుకుంటే 144 వీళ్ళకి వచ్చేసింది. విజయ్కి తిరుగులేని మెజార్టీ వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు. ఏం డౌట్ అయ్యాది అంటే, ఏఐడిఎంకేకి మొత్తం 57 మంది కదా, మరి ఇప్పుడు ఎట్లా పరిస్థితి అని. వీళ్ళపైన ఎవరైతే ఒక 25 మంది విజయ్కి వచ్చి సపోర్ట్ చేశారో ఆ 25 మంది పైన
వేడి పడవచ్చు కదా, అనర్హత వేడి పడవచ్చు కదా, ఎందుకంటే విప్ జారీ చేశారు విజయ్కి వ్యతిరేకంగా ఓటేయమని ఏఐడిఎంకే. అయినా వీళ్ళు విజయ్కి అనుకూలంగా ఓటేశారు కాబట్టి ఆ 25 మందిపై అనర్హత వేటేసే అవకాశం ఉండొచ్చు కదా అని ఒక డౌట్ ఉండొచ్చు. ఇక్కడ ఆల్రెడీ స్పీకర్ వచ్చేసి టీవీకే పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉన్నారు. టీవీకే పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉన్నారు కాబట్టి అది ఇక కోర్టులకి అటుపోయి సాగుతూ ఉంటుంది. ఈలోపు గనక ఒక ఏడుగురు కనుక దీంట్లోకి వచ్చి ఏఐడిఎంకే నుంచి ఒక 32 మంది దాకా కనుక విజయ్కి సపోర్ట్ చేస్తే అసలు ఏఐడిఎంకే పార్టీ ఏముండదు. లెజిస్లేటివ్ పార్టీ ఏదైతే ఉందో అది మొత్తాన్ని తీసుకొచ్చి టీవీకేలో కలిపేయచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే విజయ్కి కలిసి వచ్చే కాలం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్నికల్లో డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే పోటీ చేస్తే విజయ్కి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? 35% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు పళనిస్వామి వర్గం అదే ఏఐడిఎంకే రిటర్న్లో చీలిపోతే కనుక అసలు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏఐడిఎంకే అనేది అడ్రస్ లేకుండా పోతే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరి మధ్య ఉంటుంది? డిఎంకే, టీవీకే. ఏఐడిఎంకే లేకపోతే ఆ ఏఐడిఎంకే ఓటు బ్యాంక్ మొత్తం ఖచ్చితంగా టీవీకేకే షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. ఎందుకంటే ఏఐడిఎంకే, డిఎంకే బద్ధ శత్రువులు అనమాట. మన దగ్గర ఎట్లా అయితే కాంగ్రెస్, టీడీపీ ఇట్లా ఉంటాయో, వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎట్లయితే బద్ధ శత్రువులుగా ఉంటాయో మన దగ్గర, సో అక్కడ కూడా అలానే అనమాట. ఏఐడిఎంకే, డిఎంకే చచ్చిన కలవు. మధ్యలో ఏవో వార్తలు వచ్చినాయి, ఆ వార్తల వల్లే 25 మంది విడిపోయి వచ్చారనమాట, ఇటు కలుస్తారన్న కోపంతోనే. కాబట్టి ఇది కొలాప్స్ అయిపోయింది అనుకోండి, ఈ ఓట్ బ్యాంక్ మొత్తం ఏఐడిఎంకే ఓట్ బ్యాంక్ మొత్తం గంపగొత్తగా విజయ్ వైపు వచ్చేస్తారు. కాబట్టి ఇక రానున్న ఎలక్షన్స్లో ఇక నుంచి అంతా తమిళనాడులో మనకి టీవీకే వర్సెస్ డిఎంకేగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీకి ఏమన్నా లొంగుతారా? ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలిసినప్పటికీ కూడా తర్వాత విజయ్ బీజేపీ వైపు ఏమన్నా తొలగే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీజేపీతో కలవలేదు, ఏఐడిఎంకేతో కూడా కలవలేదు. కాబట్టి బీజేపీ తమిళనాడులో పెద్ద సీన్ లేదు, వాళ్ళకు ఒకటే. కాబట్టి అసలు తమిళనాడులో బీజేపీ గురించి పెద్దగా ఆలోచించవలసిన లేదు. కానీ రాష్ట్ర స్థాయిగా వెళ్ళాలంటే రేపొద్దున ఏదైనా బిల్స్ పాస్ అవ్వాలన్నా, ఏదైనా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమైనా రావాలన్నా ఖచ్చితంగా బీజేపీతో ఒక ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేయక తప్పని పరిస్థితి. ఇప్పుడు టీవీకే కాంగ్రెస్ కలిశాయి కాబట్టి మరి డిఎంకే, బీజేపీ కలిసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా కొంత ఆలోచించాలి. తమిళ ప్రజలు సహజంగా బీజేపీ లాంటి పార్టీలను అసలు లోపలికి రానివారు. డిఎంకే స్టాలిన్ గత దశాబ్దాల కాలంగా బీజేపీని వ్యతిరేకిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ఒక్కసారిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎంకే వదిలేసింది కాబట్టి మరి డిఎంకే ఏమన్నా బీజేపీతో కలిసే అవకాశాలు ఉన్నాయో చూడాలి. ఒకవేళ డిఎంకే, బీజేపీ కలిస్తే మాత్రం రానున్న ఎలక్షన్స్లో టీవీకే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఈ 144 ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు అంటే ఒక 4-5 ఏళ్ల పాటు విజయ్ ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని రూల్ చేస్తారు, ఎటువంటి ఇబ్బందులు. ఎందుకంటే డిఎంకే అధినేత స్టాలిన్ కూడా చెప్పారు, ఒక 6 నెలల పాటు మేము అసలు ఏం మాట్లాడడం, ఈ ప్రభుత్వం గురించి ఏం ఆలోచించాం, ఒక 6 నెలలు చూద్దాం, ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి 6 నెలలు ప్రభుత్వాన్ని నడవనివ్వండి అని చెప్పి స్టాలిన్ కూడా చెప్పారు. అయినా ఇప్పుడు స్టాలిన్ చెప్పినా ఎవరేం చెప్పినా అనుకున్న దానికన్నా కావాల్సిన బలం జస్ట్ 118 మాత్రమే. ఇప్పుడు వీళ్ళతో దాదాపు 144, ఇంకో 7-8 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇక ఇప్పుడప్పుడే విజయ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. 150కి పైగా ఎమ్మెల్యేల సపోర్ట్తో విజయ్ 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని రూల్ చేయబోతుంది. మరి ఇప్పుడు చూడాలి, ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైన విషయాలు ఉంటాయండి. గవర్నమెంట్ ఫామ్ చేయటం వరకు ఏదో అంటారు కదా, ఉద్యోగం సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదురా, ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని నిలుపుకోవటం కష్టం అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ సేమ్ టీవీకే అదేగా జరగబోతుంది, జరిగిద్దేమో. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది, ఇక్కడి నుంచి పరిపాలన ఎలా సాగిస్తారు? ఎందుకంటే భారీ స్థాయిలో విజయ్ హామీలు ఇచ్చాడు, అవి జరగాలంటే కోటాను కోట్ల బడ్జెట్ కావాలి. తమిళనాడుకి ఇప్పుడు ఆ పరిస్థితి కనపడతలేదు. మరి ఒక పక్కన పోనీ బీజేపీతో ఏమైనా సఖ్యత ఉందా అంటే బీజేపీకి ఎగరెస్ట్గా కాంగ్రెస్తో కలిసిండు. కాబట్టి అంత ఈజీ అయితే కాదు. దట్టు అసెంబ్లీలో స్టాలిన్ లేకపోయినా ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ఉన్నాడో స్టాలిన్ కొడుకు రఫ్ ఆడేశాడు. ఎందుకంటే ఆయనకు కొంత అనుభవం ఉంది, పైగా స్టాలిన్ గైడ్లైన్స్ ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో బిల్లులు పాస్ అవ్వాలన్నా కొంత టీవీకేకి ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంది. మొన్నటి వరకు అయితే బాగా ఇబ్బంది ఉంది, ఎందుకంటే ఒకడు కాదన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితిగా ఉండేది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా
కొంత ఈ డిఎంకే ఎదురుదాడిని తట్టుకొని నిలబడతాం విజయ్ కొంత కష్టం అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏఐడిఎంకే కలిసి వచ్చిన నేతల్లో కొంత సీనియర్స్ ఉన్నారు, కొంత తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి స్టాలిన్ కూడా ఎదుర్కొనే అవకాశాలు విజయ్కి కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే విజయ్ చెప్పిన హామీలు, ఈ హామీల అమలు ఎంతవరకు జరుగుతుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతారు, ప్రజారంజకంగా పాలన చేయగలుగుతారా లేదా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్.